అనేక రకాల కారణాల వల్ల అవి జరగకపోవచ్చు. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే రావి చెట్టుకి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అశ్విన్యై నమః, అశ్విని దేవతల మంత్రం అది, వాళ్ళనే తథాస్తు దేవతలు అంటారు. అశ్విన్యై నమః అనే మంత్రం సాయంత్రం 4 గంటల నుండి 4:30 నుండి 6 గంటల లోపు చెప్పి రావాలి. సాయంత్రం మాటలే ఖచ్చితంగా పని జరుగుతుంది. రావి చెట్టుకి ఆ శక్తి ఉంది. సాయంత్రం మాటలో వెళ్ళి ఆ సూర్యాస్తమయానికి లోపు ఎంతసేపు చెప్పాలి? ఎంతోసేపు అక్కర్లేదు, 2 నిమిషాల నుండి చెప్పేసి రావడమే. రావి చెట్టు కింద నుంచున్నా చాలా ఆ టైంలో అశ్విని దేవతలు ఆ చెట్టు కిందకు హాజరవుతారు. తథాస్తు దేవతలు ఆ చెట్టు దగ్గర నుంచుని ఉంటారు. ఎవరైనా ఆ టైంలో అడిగితే అది కంపల్సరీ జరుగుతుంది. ఎన్నోసార్లు రుజువైంది మా జీవితంలో. అలాగే నిమ్మపళ్ళు పంచదార పట్టుకెళ్ళి చింత చెట్టు దగ్గర పెట్టేసి రావాలి. బుధవారం నాడు ఓం తింత్రిణీ దేవతాయై నమః, ఓం తింత్రిణీ అయి నమః, ఇవన్నీ ఆ లక్షతంత్రాలనే పుస్తకంలో రాయబడి ఉన్నాయి. తింత్రిణీ అయి నమః, లేకపోతే త్రిశక్తి అయి నమః. ఆ చింత చెట్టుకి ఆ శక్తులు ఉన్నాయట. చింత చెట్టుకి అతీత శక్తులు ఉన్నాయని చెప్తారు. దానివల్ల ఏమిటి ప్రయోజనం? అసాధ్యమైన కోరికలు నెరవేరుతాయి.